మనం పిలవకపోయినా పెట్టకుండా వచ్చేవాళ్ళు చాలా మందే ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసమే నా ఈ ప్రయోగాలు. ఇబ్బంది పడి 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 చివరి ఆఖరికి ఇలా చేస్తున్నాను. నైట్ అవ్వడమే ఆలస్యం, ఏదో దానిమ్మ జ్యూస్ తాగినట్టు తాగడానికి వచ్చేస్తే పలోమని వాటికి చెక్ పెడదామని ఈ నెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూపించేవన్నీ కూడా మేము విడిగా తీసుకున్నవే. ఒక్కొక్కటి విడిగా తీసుకుని ఇలా మిషన్ దగ్గర అయితే స్టిచ్ చేయించాము. జస్ట్ మనం దీన్ని విండోకి అంటించుకోవడమే, చాలా ఈజీ ప్రాసెస్. దీనికైతే ఫస్ట్ మనం ఖచ్చితంగా మన విండో సైజ్ అయితే కొలుచుకోవాలి. తర్వాత వెళ్ళి ఇలాంటి నెట్ తీసుకుని మిషన్ దగ్గర సరిపడా సైజ్ లో మనం స్టిచ్ చేయించుకోవాలి. మనకి చిన్న చిన్న మేకులు దొరుకుతాయి కదా, సో దాన్ని తీసుకుని ఇలా మనం విండోకి అటాచ్ చేయడమే. ఇవి పెట్టాక నాకైతే మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడైతే అన్ని దోమలే రావడం లేదు, ఒక 1 or 2 అయితే వస్తున్నాయి అంతే. ఇలా విండో మొత్తం కూడా ఇలా అంటించేసుకోవాలి. చిన్న చిన్న మేకులే, పెద్ద మేకులు తెస్తే మళ్ళీ అది అంటదు. ఇప్పుడు మనం నెట్టని పైన జస్ట్ ఇలా అంటిస్తే చాలు, ఊరికి అతుక్కుపోతుంది. విండోస్ మనం ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవాలి అని అంటే కిందకు జస్ట్ కొద్దిగా ఓపెన్ చేసుకుని విండోస్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. అమ్మయ్య, ఇప్పుడైతే ఎంత పిలిచినా రావన్నమాట. ఉన్న 2-3 దోమల్ని వెలగొట్టడానికి ఏం చేస్తున్నానంటే కర్పూరం లవంగాలు వేసుకుని వెలిగిస్తున్నాను. ఆ పొగకి ఉన్నాయి కూడా వెళ్ళిపోతున్నాయి. ఇలా కర్పూరం లవంగం వెలిగిస్తే దోమలు పారిపోతాయని మీకు